మనకి చైనాకి గ్యాప్ ఇంకా పెరుగుతుంది తప్ప జీడిపి విషయంలో అది తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో మనం అలా థర్డ్ పొజిషన్లో అలా ఉండిపోతాం. థర్డ్ పొజిషన్ మనం ఎదుగుతాం, కానీ చైనాని బీట్ చేయడం అనేది మనకు సాధ్యం కాకపోవచ్చు. అంటే చాలా లాంగ్ రేస్ ఉంటుంది, రేస్ అని కూడా కనీసం టచ్ చేయగలం. ఇప్పుడు జమ్లీ ఎలక్షన్స్ అంటున్నారు, వన్ నేషన్ వన్ థియరీ అంటున్నారు. బహుశా ఇవన్నీ ఆ కాంపిటీషన్ కోసమే ముందస్తు ప్రణాళికలు నరేంద్ర మోడీ గారు చేశారనొచ్చా? రెండవది, చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి కాబట్టి డెవలప్మెంట్కి అడ్డుగా ఉన్నాయి, స్కీమ్స్కి అడ్డుగా ఉన్నాయి, చట్టాలకి లోబడి ఉండాలి. కాబట్టి మనం ఖచ్చితంగా జమ్లీ అయితేనే కరెక్ట్. గతంలో కూడా జరిగినాయి అని అన్నారు, కాంగ్రెస్ హయాంలో 2-3 టైమ్స్ జరిగినాయంట. వన్ నేషన్ థియరీ అనేది ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేషన్స్ దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ చేశారు. అండ్ ట్యాక్సేషన్ కూడా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే చెప్పారు. ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అని అంటున్నారు. ఈ అన్నీ కూడా నిజంగానే చైనాతో కాంపిటీట్ చేయడానిక, ఎకానమీలో మనం ఉన్నాము, ఈ కాంపిటీషన్ రేస్లో ఉన్నాము, వాళ్ళు గ్రహించి చేస్తున్నటువంటి ఇదా? ఏ రకంగా దీన్ని చూడవచ్చు? జీడిపి థర్డ్ ప్లేస్కి ఉండిపోతాం అనే మీ థియరీ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఫ్రమ్ 10 to 4th ప్లేస్కి వచ్చాము. అది ఎట్లాంటి వనరులను వీళ్ళు యూజ్ చేసుకున్నారు అంటే త్రూ ట్యాక్సేషన్నే కంపల్సరీ ఆల్ నేషన్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. బట్ ఆ ట్యాక్సేషన్ని పెంచుకునే పద్ధతులు జనాలకి యూజ్ అవ్వకుండా, ఇన్ఫర్మేషన్ పెరగకుండా,